సిద్దిపేట జిల్లా రామంచలో ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. కన్న తండ్రితో కర్కశంగా ప్రవర్తించాడు. ఆస్తి కోసం అత్యంత ఘోరంగా హింసించాడు. ముత్తయ్య అనే వ్యక్తి భార్య చనిపోవడంతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీనిని సహించలేని కొడుకు శ్రీనివాస్ భార్యతో కలిసి తండ్రి ముత్తయ్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఓ గదిలో బంధించి నగదు, బంగారం, వెండి ఆభరణాలను లాక్కున్నాడు. వ్యవసాయ భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కొన్నాళ్ల పాటు కొడుకు హింసల్ని భరించిన ముత్తయ్య చివరకు ఆ గది నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. దాంతో శ్రీనివాస్ సహా 5గురిపై చిన్న కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.